1వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. సహోదరి సహోదరులారా, ప్రభుపైనే మన పూర్తి విశ్వాసము ఉండాలి. నేను ఎంతో జ్ఞానవంతుడను, బలవంతుడను, ఎంతో ప్రతిభ గలవాడను, ఈ కార్యమును నేను ఎన్నోసార్లు విజయవంతంగా పూర్తి చేశాను, నాకు ప్రభు సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. మనకెంత జ్ఞానమున్నా, బలమున్నా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత ప్రయాసపడినా ప్రభు యొక్క కృప లేకపోతే మనము విజయాన్ని సాధించలేము. మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు మన ప్రభువు. మనము ఏ పని ప్రారంభించాలి అని అనుకున్నప్పటికీ మన పనుల నిమిత్తము, ఆలోచనల నిమిత్తము ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు యొక్క సహాయం కోసము, నడిపింపు కోసము మనం మొరపెట్టాలి. అంతేకాని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని అడుగులు ముందుకు వేయకూడదు. ప్రభుపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభుపై ఆధారపడి ప్రభు చేత మనం నడిపింపబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారముగా మేమెప్పుడు ఉండకూడదు, కానీ మీపైనే మేము ఆధారపడాలి ప్రభువా. మేము ఏ పని చేయాలని అనుకున్నప్పటికీ ముందు మీ సన్నిధిలో ప్రార్థించి మీ సహాయం కోసము మొరపెట్టాలి ప్రభువా. మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. పూర్ణ హృదయంతో మీ పట్ల నమ్మకం ఉంచి కేవలము మీపైనే ఆధారపడి మీ చేత నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.